తిరిగి మన భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 26వ చరణం మనమందరము కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 26వ చరణం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. సామెతలు 24:30 నుండి 32 వరకు మనము కలిసి చదువుకుందాం. సామెతలు 24:30 నుండి 32 వరకు. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. చాలు. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. భక్తుల యొక్క జీవితములో పరిశుద్ధ గ్రంథములో కొంతమంది యొక్క బాల్య దినాల గురించి రాయించాడు పరిశుద్ధుడు దేవుడు. కొంతమందికి యవనకాల జీవితము నుంచి బయలుపరుస్తూ చెప్తూ వస్తాడు. కొంతమంది జీవితాలను చివరి దశకములో ఉన్నప్పుడు వారి గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే బాలుడైన సమూయేలు యొక్క జీవితమును చూస్తే తన బాల్య దినములు రాయబడతాయి, తన పుట్టుక పూర్వోత్తరాల గురించి, తన యవనకాల జీవితాన్ని గురించి రాయబడతాయి, తన యొక్క వృద్ధాప్యాన్ని గురించి కూడా రాయబడతాయి, తన ఒంటరి జీవితాన్ని గురించి రాయబడుతున్నాయి, తన వైవాహిక జీవితంలో తన కలిగిన పిల్లల గురించి కూడా రాయబడుతున్నాయి. లోకములో తాను ఎలాగ జీవిస్తూ వచ్చాడో రాయబడ్డాయి, దేవునిలో ఎలాగ దీవించాడో రాయబడ్డాయి. తన జీవితాన్ని తాను ఎలాగ కట్టుకుంటూ వస్తూ వచ్చాడో రాయబడ్డాయి. తన జీవితంలో దేవుడు తనకిచ్చినట్టు యొక్క ఆ దేశం విషయంలో తాను ఎలాగ జీవిస్తూ వచ్చాడో కూడా రాయబడ్డాయి. అయితే ప్రశ్న ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, భవిష్యత్తులో మనల గురించి ఏమైనా రాయబడద్దా? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ జీవ గ్రంథములో దేవుని యొద్ద ఒక గ్రంథమున్నది. అది జీవ గ్రంథం. ఎవని పేరైనను దానిలో లిఖించబడదో వారందరూ కూడా యుగయుగములు ఉండే నిత్య నరకాగ్ని గుండానికి ఎట్టి పరిస్థితులలో సందేహం లేకుండా, కులాలు వేరైనా, మతాలు వేరైనా, భాషలు వేరైనా, ఎక్కువైనా తక్కువైనా, ఉన్నతమైన స్థితిలో ఉన్న తక్కువ స్థితిలో ఉన్న జీవ గ్రంథమందు పేరు లేకపోతే చాలా దుఃఖకరమైన పరిస్థితి. నిన్ననే న్యూస్ వచ్చింది, త్వరలోనే ఇంటర్ రిజల్ట్స్ రాబోతున్నాయని. సో ఇంటర్ రిజల్ట్స్ కనిగట్టిగా ప్రకటించిన వెంటనే అందరూ కనుక ఇంటర్నెట్కి వెళ్ళిపోతారు. కనుక ఓపెన్ చేసుకొని వాళ్ళ నెంబర్ను లాగినే దాంట్లో చూసుకుంటారు. నెంబర్ ఉంటే సంతోషం, నెంబర్ లేకపోతే దుఃఖం. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉన్నది. 10th క్లాస్ తర్వాత రిజల్ట్స్ కూడా వస్తాయి. కనుక తద్వారా మీరు కూడా మీ జీవితంలో నెంబర్ ఉందా లేదా అనేది ముందల చూస్తారు. ఉంటే సంతోషం,
లేకపోతే దుఃఖం. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట, భూమి మీద మీరు వ్రాసిన పరీక్షకు తగిన ఫలితం మీరు రాక ఫెయిల్ అయిపోతే ఎంతో వేదన చెందుతారు. అయితే తర్వాత మరొక అవకాశం ఉంటుంది, రాసుకోవచ్చు. ఇంకా అవకాశాలు ఉంటాయి, రాసుకోవచ్చు. చనిపోయేంత వరకు రాసుకోవచ్చు. నీకు ఆసక్తి ఉండాలే కానీ జీవగ్రంథములో ఒక్కసారి కానీ పేరు కానీ లేకపోతే యుగయుగాలు నీ పేరు లేనట్టే లెక్క. యుగయుగాలు నిత్యమైన నరకాగ్ని గుండానికి మాత్రమే నువ్వు అర్హుడు అనేది మాత్రం పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. అందుకని నేను యవనస్తులైన పిల్లలను మీకు నేను పదే పదే చెప్పేది ఏంటంటే, మీరు ఏమి చదువుకుంటున్నారా ప్రాముఖ్యము కాదు ఇక్కడ. 10th క్లాస్ ముగించారా, ఇంటర్ ముగించారా, డిగ్రీ ముగించారా, లేకపోతే మీరు అనుకున్నట్టు యొక్క స్టడీస్ ముగించారా లేదా, ఇది కాదు ప్రాముఖ్యం. మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయో లేదో మీకు గాని కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దేవుడు నేడు అని మరొక చక్కని సమయాన్ని మీకు ఇచ్చాడు. నేడు అని అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నా ఆశ కనుక 10th క్లాస్ లోపల మీరు దేవుని కొరకే తీర్మానం చేసుకొని రక్షించబడి బాప్తిస్మలో పాలు పొందాలనేది నా యొక్క తపన. ఆ విధముగా మిమ్మల్ని చిన్నతనము నుంచి మోటివేట్ చేస్తూ యవన కాలములో యవనస్తుల కూడికని తీసుకుంటూ మిమ్మలను మోటివేట్ చేయడానికి కారణం అదొకటే. ఎందుకంటే జీవిత యాత్రలో మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మొన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, మేము జాండ్రపేటలో ఉన్నప్పుడు మా ఇళ్ళ దగ్గరలో ఉన్న ఒక సహోదరుని గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చింది. నేను ఎరుగుదు నా కుటుంబాన్ని. ఆ ఇంట్లో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. కనుక అమ్మాయి, అబ్బాయి. పెద్దమ్మాయిని కరిగట్టిన యొక్క మేనమామకే ఇచ్చారు. వేస్తే ఈ రూపాలతోటి వాళ్ళ జీవితం కొనసాగుతూ వచ్చింది. ఏ చీర కావాలంటే ఆ చీర, ఏ బట్టలు కావాలంటే ఆ బట్టలు, ఎలాంటి యొక్క పరిస్థితులు కావాలంటే నగలు కావాలంటే అన్న నగలు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి, అలాగా వారి జీవితం కొనసాగేది. అయితే ఉన్నట్టుండి అత్యున్నతమైన ఆ స్థితిలోకి ఎదిగినట్టు యొక్క వారి జీవితాలు అదో పాతాళములోనికి వెళ్ళిపోయాయి. చివరికి తినటానికి పరిస్థితులు లేని స్థితి వచ్చేసింది. తిరిగి భర్త తన జీవితం అయిపోయింది. భార్యను వాళ్ళ యొక్క పుట్టింటికి పంపించేసేసాడు. ఆ అమ్మాయి కూడా బలహీనరాలైపోయింది. చివరికి మంచములో ఉండి కన్ను మూసి వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణ, 3 నాళ్ళ ఈ ముచ్చట కొరకై నువ్వు తప్పించవద్దు. అది నిన్ను ఆశించి ఆకర్షించి నిన్ను ఆకట్టుకొని నీతో ఆడుకుంటుంది లోకం. ఇదే జీవితం.
ఇక దేవుడు ఏంటిదిరా అనుభవించాలి జీవిత యాత్రలో అనే ఒక కోరిక నీలో కలిగింపచేస్తుంది. ఆశలు కలిగి ఉండటము తప్పని నేను చెప్పటలేదు. నేనేమి ఒక క్రైస్తవ ఛాందసవాదినేం కాదు. పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చింది. నిన్ను పుట్టించిన నాడే దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడు. అయితే దేవుడు ఇచ్చిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రమును నువ్వు ఎలాగ వాడుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. దేవుడు ఎవరిని ఎప్పుడు బలవంతము చేయలేదు, బలవంతము చేయడు కూడా. నా వంతుగా నేను మీకు చెప్పాల్సిన కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాను, ఇలాగ ఉంటే మంచిది అని. అది మీకు ఇష్టమైతే అంగీకరిస్తారు, లేకపోతే లేదు. అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. యవనస్తులారా జాగ్రత్త, ఆ జీవపు గ్రంథములో నీ పేరు ఉండబోతుందా? ఇప్పటికే జీవగ్రంథములో నీ పేరు ఉన్నదన్న ధైర్యం నీకుందా? లేకపోతే ఏదైనా పశ్చాత్తాపడటానికి కొరకై ప్రయత్నించే. కారణం రేపు మనది కాదు, ఈ రాత్రి మనది కాదు. అద్భుతముగా ఆనందముగా క్రిస్మస్ చేసుకుంటామని ప్రపంచమంతా ఆనంద డోలికలలో తేలియాడుతూ అనేక రకరకాలుగా ప్లాన్లు వేసుకొని అనేక క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగా ఆనందిస్తున్న వేళ ప్రపంచములో ఇక తెల్లవారితే క్రిస్మస్ అనగా వచ్చిన సునామీ ప్రపంచానికి ఇరుకే. ఒకవేళ చిన్నపిల్లలకి తెలియకపోవచ్చేమో, కానీ చాలా భయంకరముగా ప్రపంచములో కొన్ని వేల లక్షల మంది ప్రజలను సముద్రములాగా ఊర్లోకి వచ్చి ఊర్లో వారిని ఏం చేస్తుంది, లాక్కులలాగా సముద్రంలోనికి తీసుకుని వెళ్ళింది. గ్రామాలు గ్రామాలు తుడిచిపెట్టుకొని పోయాయి. ఎన్నో ఎన్నో స్థలాలు చుట్టుకట్టిన యొక్క ఆ విధంగా సముద్రములోనికి వెళ్ళిపోయాయి. చూస్తూనే ఉన్నారు, ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని నిరాశమైన పరిస్థితి. రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉన్నారే కానీ ఏమీ చేయలేని పరిస్థితి. కారణం ప్రకృతి మానవుడి మీద కోపిస్తే మానవుడు తన జీవితములో దిక్కుమొక్కు ఉండదు. పరిశుద్ధ గ్రంథములో కూడా మనం అనేకమైన సంఘటనలను మనం చూడవచ్చు. యవనస్తులారా, పదే పదే మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాను. నీవు బాల్య దినములలో ఉన్నావా? యవన కాలములో ఉండావా? యవన కాలములో ఉండి వివాహ వ్యవస్థలోకి వచ్చావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, చదువుకుంటున్నా, పని చేసుకుంటున్నా సిగ్గుపడవద్దు. నేను చదువుకోలేకపోయినానని బాధపడవద్దు. ఎందుకంటే ప్రపంచంలో చదువుకున్నవాడే కాదు బతుకుతున్నది, చదువు లేనివాడు కూడా బ్రతుకుతున్నాడు. బ్రతకాలన్న ఆశ కలిగిన ప్రతి ఒక్కడు కూడా బ్రతుకుతున్నాడు భూమి మీద. చదవవద్దని చెప్పట్లేదు అందునిమిత్తముగా. చదువు కొంతవాటికి మాత్రమే ప్రయోజనం. కానీ ప్రపంచములో అనేకమైన భయంకరమైన నేరాలు చేస్తున్న వారు చదువుకున్నవారే, చదువు లేనివారు కాదు.
అంటే మనుషుని యొక్క చదువు మనుషుడిని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో మీరే సోషల్ మీడియాలో చూస్తుంటున్నారు. మనుషుని యొక్క చదువు మనుషుడిని సంస్కరించదు. మనుషుని యొక్క జ్ఞానం మనుషుడిని సంస్కరించదు. అదే ఐన్స్టీన్ బాధపడుతూ వచ్చాడు. తాను కనుగొనిన E=mc² యొక్క సాపేక్ష సిద్ధాంతమును ఉపయోగించి ఆనాడు ఆటం బాంబును తయారు చేసి హిరోషిమా నాగసాకి అనేటి యొక్క జపాన్ పట్టణాల మీద వేసినప్పుడు ఆ 2 పట్టణాలు బూడిదైపోయి ఈ రోజుకి ఒక చెట్టు మొక్క మొలవని స్థితిలో ఉన్న భయంకరమైన మారణ హోమాన్ని చూచినప్పుడు ఐన్స్టీన్ హృదయములో చాలా వేదన చెందాడు. డైనమైట్ కనుగొనేటువంటి యొక్క ఆల్ఫ్రెడ్ నోబెల్, అతని పేరునే నోబెల్ ప్రైజ్ వచ్చింది. డైనమైట్ని కనుక్కునేటువంటి అతడు ఆ డైనమైట్ను ఉపయోగించి యుద్ధములో అనేకుల కాళ్ళు చేతులు తెగిపడుతూ ఉంటే, అనేకుల రక్తము ఒడుగుతూ ఉంటే, నడవలేక కూర్చోలేక పోతూ ఉంటే ఆ సిచ్యువేషన్ చూసిన వాడై ఆల్ఫ్రెడ్ నోబెల్ నేను ఎందుకు దీనిని కనుక్కున్నానా ఈ డైనమైట్నని ఏడ్చుకున్నాడు, బాధపడ్డాడు, వేదన చెందాడు, కుళ్ళి కుళ్ళి ఏడ్చుకొని అప్పుడు తీర్మానం చేసుకున్నాడు. తన యొక్క వ్యాపారము ద్వారా సంపాదించిన డబ్బునంతటిని కూడా ప్రపంచములో శాస్త్ర విజ్ఞానములో అనేకమైన యొక్క రంగములలో ఉద్దండులైన వారికి, ప్రపంచ ప్రఖ్యాతి వాంచిన వారికి ఒక ప్రైజును నిలబెట్టాలని అప్పుడే అతని ఆలోచనలలో నుంచి, కలలలో నుంచి వచ్చినట్టు యొక్క ఆ తలంపే తన ఆస్తి మొత్తాన్ని కూడా దాని కొరకై కేటాయించేసేసాడు. అతని పేరుటనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథ్స్లో, ఆర్కిటెక్చర్లో, రకరకాల వింగ్స్లో వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారికి ఈనాడు ప్రపంచం ఇస్తూ ఉంటుంది. మీకు తెలుసు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ సమయములలో వారిని ఎంపిక చేస్తారు. ప్రపంచములో ఆ ప్రాంతములో పిలిచి వారికి ఆ మెడల్ని ఇస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యొక్క శాస్త్రవేత్తలని. ఈ సంవత్సరం మనకు వీరిని కేటాయించామని మనకు తెలుసు. రేడియమును కనుక్కున్నటువంటి యొక్క మేడం క్యూరీ, మేరీ క్యూరీ, 2 భార్యాభర్తలు అదే ఇక్కడ రేడియం ఎఫెక్ట్ తోటి చనిపోయారు. ఈరోజు ఆటం బాంబు తయారు చేయటానికి కొరకాయ రేడియం ఉపయోగించే ఆ రేడియంను కనుక్కుంది వాళ్ళే. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనవి మానవుని యొక్క శాస్త్ర విజ్ఞానం మానవుడికి ఉపయోగపడిన దానికంటే కూడా మానవుడిని పతనమైన స్థితిలోనికి, దరిద్రతలోనికి, దౌర్భాగ్యమైన దిక్కుమాలిన స్థితిలోనికి దిగదార్చిందేనంటే అతిశయోక్తి ఏం కాదు. అలాగనుకొని శాస్త్ర విజ్ఞానము తప్పనే చెప్పట్లేదు. ఆ విజ్ఞానమును దేవుడే మనుషుడికి ఏం చేశాడు? ఆ ఆలోచింపచేసే ఆ అవసరతను బట్టి ఆ ఆలోచన తీసుకొచ్చాడు. ఆ ఆలోచనను బట్టి ఆ వస్తువులను తయారు చేస్తూ వచ్చాడు. ఇంకా ప్రతి దినం ఎన్నెన్నో వస్తువులను ప్రపంచంలో తయారు చేస్తుంటున్నారు. దానికి అంతము లేదు.
నిన్న ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నాడు ఫారెన్లో. స్టార్టింగ్లో ఈ మాట చెప్తూ వచ్చాడు. దక్షిణ కొరియాలో జరిగిన సంఘటన ఏంటిదో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రోబోలు తయారు చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక రోబో తయారు చేశారు. దక్షిణ కొరియాలో అనేక డిపార్ట్మెంట్లో వాడుతున్నారు. జపాన్లో, అమెరికాలో, కనుక వెల్ నోటెడ్ డెవలప్డ్ నేషన్స్లో చక్కగా వాడుతున్నారు వాటిని. చైనాలో విపరీతంగా వాడుతున్నారు. జరిగిన సంఘటన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాక్యానికి ముందుగా చెప్తున్నాడు ఆ సహోదరుడు. జరిగిన విషయం ఏంటంటే, ఆ రోబోట్కి ఒక వర్క్ను కేటాయించారు. ఆ రోబోట్కి టైము 6 hours వర్క్ చేయడానికి కొరకై దాన్ని నియమించారు. ఇప్పుడు దాని మేనేజర్ దానికి ఏర్పరిచిన యొక్క వర్క్ను అది 6 hours చేసుకొని అది తన స్థలానికి వెళ్ళిపోతుంది. అయితే ఆ యొక్క కంపెనీ మేనేజర్ దానికి ఏం చేశాడంటే 6 hours చేసేట యొక్క ఆ వర్క్నట 7 hours పెంచాడట. గుర్తుపెట్టుకోండి జరిగిన సంఘటన. 6 hours చేయాల్సినట్టు యొక్క ఆ రోబోకు కనుక తనకున్నట్టు యొక్క బిజినెస్ చేస్తున్న పరిస్థితి కనుక 7 గంటలకు 8 గంటలకు వర్క్ చేయటం ప్రారంభించాడు. ఇలాగ 6 hours చేస్తూ వచ్చినట్టు యొక్క ఈ రోబోట్ ఎప్పుడైతే 7 గంటలు 8 గంటలు ఇంకా కావాలనుకున్న ఇంకో గంట కూడా ఎక్స్ట్రాగా చేపిస్తూ వచ్చాడో చాలా బిజీగా ఆ రోబోట్ హర్ట్ అయిందంట. అది హర్ట్ అయి తనంతట తానుగా వైర్లు పీక్కొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందంట. కథ చెప్పట్లే నేను, మీరు నవ్వుకోవడానికి కథ చెప్పట్లే నేను. జరిగిన సంఘటన దక్షిణ కొరియాలో. తన బాస్ తన మీద ఒత్తిడి చేశాడు. వర్క్ లోడ్ ఎక్కువ పోయేసరికి అది కూడా తట్టుకోలేక ఎంతకాలం చేస్తాను నిసిగిపోయి వైర్లు పీక్కు నాకు అక్కడికక్కడికి సూసైడ్ చేసుకుందట. మనకన్నీ రావు వార్తలలో, కొన్ని మాత్రమే వస్తాయి. ప్రపంచంలో జరిగే విషయాలలో మనకు తెలుసుకుంటున్నది 0.5% కూడా లేదు. నేను విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయా. ముందల ఒక మనుషుడు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న ఒక రోబో తనను తానుగా ఆత్మహత్య చేసుకొని చెడిపోయి పాడైపోయి చచ్చిపోవటం ఏంటిది? అవును, మీరు వినుంటారు. ఆ ఏ చాట్ జీపీటీని అడిగితే భవిష్యత్తులో మీరు ప్రపంచంలో మనుషులందరూ నాశనం చేస్తారంటే ఓకే అందంటది. అంటే ఏం చెప్పింది? మేము మిమ్మల్ని అందరూ ఏం చేస్తాం? నాశనం చేస్తామని అవి చెప్పినాయి. అంటే మనము చేతులతో చేసుకునేటువంటి యొక్క విజ్ఞానము వింతైనటువంటి యొక్క పుంతలు తొక్కుతూ అసలు మనము ఎంత గొప్ప టెక్నాలజీలోకి వెళ్ళిపోయినామని చెప్పుకుంటున్న మన జీవితాలను మన చేతులారా మనమనే కనుక స్పాయిల్ చేసుకుంటూ నాశనకరమైన అంచులలోకి వచ్చాం. మనం అంచులలోకి వచ్చాం. యవనస్తులారా, కథలు చెప్పట్లేదు నేను తెలుసుకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రికాల సమయంలో దేని విషయంలో నీవు డిప్రెస్ అవుతున్నావు, నీ వయస్సు నీ యొక్క స్థితికి మించి నువ్వు ఆలోచిస్తూ
జీవితాన్ని గురించి ఏమి చేయాలా, ఏమి చదవాలా, ఏంటిదా అని ఒకవేళ చింతనతో, వేదనతో, ఒకవేళ నేను చదువుతున్న చదువు తర్వాత నా జీవితం ఏమైనా ప్రయోజనకరం అవుతుందా? కానీ చదువుకునే ప్రతి విద్యార్థి ఏమనుకుంటాడు తెలుసా? మేము బయటికి వెళ్ళిన వెంటనే మాకు జాబ్స్ వస్తాయి అనుకుంటాడు. కానీ కంప్లీట్ చేసిన తర్వాత, బయటికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఏమని? మా జానయ్యను మా పాలయ్యను అడిగితే చెబుతారు ఇద్దరు. వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు, వాళ్ళిద్దరి మీద ఏం చేశారండి? నేను కథ చెప్పట్లా. వాళ్ళ అమ్మ నాన్నలు అలాగనే వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది మన జీవితంలో అనుకొని కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న చాకిరీ చేసి ఉండి కాదు కష్టపడి చదివిస్తే ప్రస్తుతం వాళ్ళిద్దరి పరిస్థితి ఎలాగుందో మీరు చూస్తున్నారు కదా కళ్ళతోటి. మన మధ్యలో జరిగినట్టు విషయం చెప్తున్నాను నేను. యవనస్తులారా, అంత మాత్రాన నువ్వు డిప్రెస్ అవ్వాల్సిన పనిలే, బాధపడాల్సిన పనిలే. ఎందుకంటే తెలియక చేశారు. జీవితాన్ని గురించి తెలియక పెద్దవాళ్ళు చేస్తున్నారు, చిన్నవాళ్ళు చేస్తున్నారు తప్పులు. ఎంతో కష్టపడి చాకరీ చేసి రాత్రనక పగలనక కింద మీద పడి సంపాదించి చదివితే బయటకు వస్తే ఏమున్నది? ఇంకా ఫర్దర్గా చదవాలంటే ఇంకొక 6-7 లక్షలు అవుతాయి. ఆ 6-7 లక్షలు పెట్టుకొని మళ్ళీ చదివితే మళ్ళీ ఉద్యోగం గ్యారంటీ ఏముంది? మనకే లైఫ్కి గ్యారంటీ లేదు, ఉద్యోగం గ్యారంటీ ఉంటుంది? అలాగనుకొని మిమ్మల్ని నేను నిరుత్సాహపరచట్లా. చదువుకోండి, అయితే ప్రార్థన చేసుకోండి. ప్రాముఖ్యంగా, ప్రభు నేను చదువుతున్నది నీకు ఇష్టమా కాదా, నన్ను జాగ్రత్తగా ఉంచు. ఎందుకంటే నా సమయం, నా స్టడీస్ కాకముందే, ఇయర్స్ వేస్ట్ కాకముందే నేను సరైన ట్రాక్లోకి రావటానికి కొరకే నాకు నువ్వేం చేయి, సహాయం చేయి. నా జీవితాన్ని దేవుడు అలాగనే మలుపుతూ వచ్చాడు. నేను చదువుకోవాలనుకున్నది ఒకటి, చదివింది ఒకటి. నేను జాబ్ చేయాలనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతా. దేవుడు నా జీవితాన్ని మలచటానికి కొరకాయ ఇష్టపడుతూ వచ్చాడు. దీనికి గల కారణం నా తల్లి ప్రార్థన. ప్రాముఖ్యంగా నేను చెప్తున్నాను ఈ మాట. నా తల్లి ప్రార్థన. ఆ విధముగా తాను కానీ డైరెక్ట్ చేయకపోతే నా జీవితంలో తనేం చదువుకోలే, బడికి వెళ్ళలా, ఏదో వెళ్ళింది వచ్చింది అంతే. కాకపోతే కొంచెం అక్షర జ్ఞానం ఉంది తనకి. అయితే ప్రార్థన చేస్తుంది. కనుక నా తల్లి నేను డిగ్రీ చేరిన తర్వాత వీఆర్ఎస్ కాలేజీలో నువ్వు ఎందుకు అది రాయకూడదు అని చెప్పింది. నాకు తెలియదు అప్పుడు దాకా. రాశాను, పాస్ అయ్యాను, సీట్ వచ్చింది, వెళ్ళిపోయినాను, చదువుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. వీళ్ళ దగ్గరికి వెళ్తూ వచ్చాను. నో జాబ్. తర్వాత కరిగట్టకి నాగ్పూర్ మా అక్కలు ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ 2-3 విషయాలు చేరుతూ వచ్చాను. తర్వాత అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్లో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది కనుక వాళ్ళు దాంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్ త్రూఅవుట్ ఇండియా వెళ్ళాలి, దాంట్లో చేరాను. దేవుడు నాకు ఆ విషయాలలో నేను చదువుకునేటప్పుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని సందర్భాలు నా జీవితంలో వచ్చిన వాటి కొరకై రూములో ఒంటరిగా కూర్చొని ఏడ్చుకునేవాడిని. ఇది నా తల్లికి తెలియదు, తండ్రికి తెలియదు, నాకు తెలుసు, నా దేవుడికి మాత్రమే తెలుసు. కానీ నా ఎడల ఉన్న ప్రణాళిక క్రమక్రమముగా తిప్పుకుంటూ వచ్చాడు. చివరికి నాతో మాట్లాడుతూ వచ్చిన మాటకు లోబడటానికి కొరకాయ
1992 మార్చి 16వ తారీఖున నా ఉద్యోగానికి రాజీనామా చేసి వెనక ముందు చూడాల. వెనక ముందు చూడలేదు. ఫ్యూచర్ ఎలాగా, నేను ఎక్కడ సేవ చేయాలి, నా జీవితం ఎలాగా ఏమీ ఆలోచించాల. ఒకటే ఆలోచించా, నన్ను రక్షించింది దేవుడు, బాప్తిస్మంలో సహాయం పడింది ఆయన దేవుడు, ఇంతవరకు కాపాడింది నా జీవితంలో. నేనేదో చదువుకోలేకపోయినాను, ఈ పరిస్థితులలో ఇలా నడిపిస్తూ వచ్చింది దేవుడు. ఈ స్థితిలో ఉద్యోగాన్ని రాజీనామా చేయడానికి కొరకు కూడా నాకు పరిస్థితులను బలవంతం చేస్తూ వచ్చింది దేవుడు. నా జీవితంలో చచ్చినా బ్రతికినా మరలా నేను వెనక తిరిగి ఉద్యోగం ఎన్నడూ కూడా చేయడానికి తీర్మానం చేసుకున్నాను. ఉద్యోగానికి గట్రా రాజీనామా చేస్తేనే లేదో, వితిన్ 10 డేస్లో బంపర్ ఆఫర్ వచ్చింది. ఉద్యోగం బంపర్ ఆఫర్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఇది శోధన. జయిస్తాడా లేకపోతే నా మాట వింటాడా? నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, మరి ఎన్నడూ నాగటి మీద చెయ్యబెట్టి వెనుతట్టి తిరిగి మా అమ్మ నాన్నలకు చెప్పలా. నన్ను రక్షించింది దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టింది దేవుడు, నన్ను సేవకు పిలిచింది దేవుడు. నేను ఎక్కడైనా కూడా వెళ్ళి ఆయన పని చేస్తూ ఉంటే ఆయన నన్ను పోషిస్తాడు, చంపుతాడా బతికిస్తాడా ఆయన ఇష్టం. జీవితంలో ఇక ఎన్నడూ కూడా వెనక్కి వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా దేవుడు నాకు నమ్మదగిన దేవుడిగానే ఉన్నాడు. నిన్నెందుకు అన్యాయం చేస్తాడు? అయితే నువ్వు చేయాల్సిన తీర్మానం ఉంటుంది. దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చదువు విషయంలో కానీ నీ భవిష్యత్తు విషయం చేసుకోవాల్సిన తీర్మానం పరలోకమందున దేవుడి వైపు చూసి ధైర్యంతో నువ్వు అడుగు వేయటంలోనే ఉంటుంది. నువ్వు అడుగు వేసిన తర్వాత కొంచెం ఆగు. పెద్దవాళ్ళకి కొంతమందికి, నేను సేవకు వచ్చిన తర్వాత అనేక రకరకాల తుఫాను లాంటి పరిస్థితులు వచ్చాయి. నేను ఒడే ప్రార్థన చేశాను, నా తల్లిదండ్రులతో మాట్లాడు ప్రభువా నువ్వని, నా పైన సేవకులతో మాట్లాడని ప్రభువా అని ప్రార్థన చేస్తూ వచ్చాను. నా తల్లిదండ్రులతో మాట్లాడుతూ వచ్చాడు, నా పై సేవకులతో మాట్లాడుతూ వచ్చాడు. లైన్ క్లియర్ అయిపోయింది. అంతే. దేవుడు ఎన్నడూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్యాయం చేయలేదు. ఈ 33 సంవత్సరాలు నా జీవిత యాత్రలో నన్ను కాపాడుతూ వస్తున్న దేవుడు నిన్నెందుకు కాపాడడు? యవనస్తుల జీవితాన్ని గురించి నిరాశ చెందబాకు. ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవుని యొక్క మెలని స్వరము నీతో మాట్లాడుతుంటుంది అంతరంగములో. దానికి లోబడటానికి ప్రయత్నించేయి, దానికి లోబడటానికి ప్రయత్నించు. అది ఒక్కసారి నీకేం తెలియదు, నిదానంగా అర్థమవుతుంటుంది. బాలుడైన సమూయేలు తన జీవిత యాత్రలో తాను దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నట్టు యొక్క యవనస్తులారా, అక్కడ రాయబడిన మాట సామెతల గ్రంథం 24:30 నుంచి 32 వచనాలు మనం ధ్యానం చేస్తుంటున్నాం. ఆ బాటసారి వాటిని చూచి వాటిని కనిపెట్టి సోమరి వాని చేనును అలాగినట్ని యొక్క వాడి యొక్క ద్రాక్ష తోటను చూచి కనిపెట్టి యోచించాడు, ఆలోచించాడు. ఆలోచించటమే కాదు, బుద్ధి తెచ్చుకొని తన జీవితమును కట్టుకోవటానికి కొరకాయ ఇష్టపడుతూ వచ్చాడు. సో బాలుడైన సమూయేలు కూడా తన జీవితములో తన తల్లి చిన్నతనములోని మందిరములను వదిలిపెట్టేసింది. తను ఎన్నడూ వెనక తట్టు చెరగలేదు. అనేక విషయాలు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. బుద్ధి తెచ్చుకొని ఎలాగ బ్రతకాలో నేర్చుకుంటూ వచ్చాడు. నేర్చుకున్నాడు. దేశానికే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేయబడ్డాడు.
నువ్వెందుకు చేయబడకూడదు? జాగళ్ళమూడి గ్రామానికి ఆశీర్వాదకరముగా నువ్వెందుకు తీర్చిదిద్దబడకూడదు? సమూయేలునేనా దేవుడు వాడుకోగలిగేది? నిన్నెందుకు వాడుకోడు దేవుడు? నీవెందుకు ఆశీర్వాదకరముగా ఒక గ్రామానికే ఎందుకు ఉండకూడదు? ఒక కుటుంబానికే నీవు దీవెనకరంగా ఎందుకు తయారు చేయబడకూడదు? నిరాశ చెందబాకు, నిరాశ చెందబాకు. జీవితంలో నేను చదువులో పైకి రాలేకపోతున్నాను, ఆటలలో పైకి రాలేకపోతున్నాను, ఇంకా పనిలో పైకి రాలేకపోతున్నానని నిరుత్సాహం చెందబాకు. దేవుడి వైపు చూడు, ప్రార్థన చేయి, బైబిల్ చదువు, ప్రతి ఒక్క కూడికకు రా. ఎంతగా దేవుని వాక్యం వినగలిగితే, చదవగలిగితే చదువు, విను. దేవుడు నిన్ను సరియైన దారికి ఏం చేస్తాడు? తీసుకుని వచ్చి నడిపించుకుంటూ వెళ్తాడు. ఆయనకి మించిన గైడర్ ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఆయనకి మించిన టీచర్ ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కాబట్టి మెలకువ కలిగి, బుద్ధి కలిగి ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నా దినభాగంలో నుంచి కీర్తన 73 అధ్యాయంలో నుంచి ఒక 2 వచనాలు మీ ముందు తీసుకుని వచ్చి నేను ముగిస్తాను. రండి, కీర్తన గ్రంథము 73 అధ్యాయం. మనం బుద్ధి కలిగి మన జీవితంలో జీవించవలసిన యొక్క జీవితాల గురించి జ్ఞాపకం చేసుకుందాం. 73 అధ్యాయము వచనం 21 నుంచి 25 చదువుదాం. బైబిల్ తీయండి. కుర్రోళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడే మా సుకుమారయ్య అమ్మ సాటుకు పోయి నిద్రపోతున్నాడు. ఆడపోయి ఇంటి దగ్గర టీవీ చూడమంటే బ్రహ్మాండం చూస్తాడు 10 గంటల దాకా. సరే, ఇక్కడికి వచ్చేసరికి బోరుగా ఉంటుంది ఇక్కడ. అవును, ఎందుకంటే సైతానుగాడు మనలో దూరతాడనమాట. 73 కీర్తన 73 21 చదువుదాం. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు. చూసారా అక్కడ రాయబడిన మాటల యొక్క స్థితి ఎంత చక్కగా ఉందో. పరిస్థితులను చూశాడు, లోకములో పరిస్థితులు. ఈరోజు మీరు కూడా అనేక సంఘటనలు చూస్తున్నారు. మీ స్నేహితులు, మీ స్నేహితురాండ్రు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు, నువ్వు అనేక ప్రాంతాల్లోకి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నట్టుగా ప్రజలు వారి యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇక్కడ కీర్తనాకారుడికి వలె 21లో ప్రారంభించాడు. నా హృదయం ఏమైందట? మత్సరపడింది. అవును, నేను కూడా మత్సరపడ్డాను నా బాల్య దినములలో, యవన కాల జీవితంలో. ఏమనుకున్నావాడిని తెలుసా? మా అమ్మ నాన్నళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వకపోయేసరికి నేను కావాల్సింది ప్రభు కొనుక్కరమ్మంటే కొనుక్కరాకపోయేసరికి నేను కూడా బాధపడేవాడిని. ఏమని తెలుసా? ఈ ఇంట్లో పుట్టాను నేను అడిగితే మా అమ్మ నాన్న ఏం చేయట్లేదు, ఇవ్వట్లేదు. కొనిపెట్టమంటే కొనిపెట్టట్లేదు అని నేను కూడా చాలాసార్లు మత్సరపడ్డా, బాధపడ్డా. ఈ ఇంట్లో పుట్టేదానికంటే ఆ కోటేశ్వరుడి ఇంట్లో పుడితే తినటానికి ఇష్టం వచ్చిన తిండి ఉంటుంది, కావలసిన డబ్బులుంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. ఈ కరువు ఉండదు కదా, ఈ బాధ ఉండదు కదా అని నేను కూడా అనుకున్నా. ఇక్కడ కూర్చొని మీరు కూడా అనుకుంటారు. తప్పనిసరిగా మీరు అడిగింది మీ అమ్మ నాన్న ఇవ్వలేదు, మీరు కోరుకున్న స్థలములకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళలేదు, మీరు ఇంకా ఎన్నెన్నో అడుగుతున్నారు మీ నాన్నని,
కానీ వారు తీర్చలేకపోతున్నారు. వారు మీ నోరు మూపిస్తున్నారు. చాలా బాధేస్తుంది మీకు. ఇక్కడ రాయబడిన పదం అదే, నా హృదయము మత్సరపడెను. మత్సరపడటమే కాదు, అనేక సంఘటనలు చూస్తూ నా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, ఎంత అద్భుతంగా ఉన్నారు. వారు కారులో తిరుగుతున్నారు, వారు రాయల్ ఎన్ఫీల్డ్లో తిరుగుతున్నారు, వారు ఐఫోన్ కొనుక్కున్నారు, వాళ్ళ ఇంట్లో చూడు ఏసీ ఉన్నది, ఎన్నెన్నో ఒకటేమున్నది అనేక రకరకాల ఆలోచనలు. తర్వాత అంటాడు రెండో భాగములో, నా అంతరింద్రియములలో నేనేమైపోయినాను, వ్యాకులం వచ్చేసింది. అవును, ఈ రాత్రి యవనస్తులారా, మీరు కూడా మీ హృదయంలో కలుగుతున్నది ఇదే. అనేక పరిస్థితులను చూసుకొని మిమ్మల్ని మీరు చూసుకొని మత్సరపడుతున్నారు, బాధపడుతున్నారు. మీ అంతరంగములో వ్యాకులపడుతున్నారు. అయ్యో ఏంటికి పరిస్థితి, అయ్యో ఎంతకాలం ఈ పరిస్థితులు అనుకొని మనస్సులో హృదయ అంతరంగములో వ్యాకులపడుతున్నారు. ఎవడికి చెప్పినా ఏమీ చేసే పరిస్థితులు లేవు. కొన్నిసార్లు నీ స్నేహితురాలకి చెప్పుకుంటూ ఉంటావు, నీకు క్లోజ్గా ఉన్న వారితోటి, వారు ఏమీ చేయలేని పరిస్థితులు. ఇలాంటి యొక్క స్థితిగతులలో చివరికి 22వ వచనములో మాట్లాడుతున్నాడు, నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని. 21వ వచనము ఎప్పుడైతే యవనస్తుల కాలములో జీవితములో జరుగుతుందో 22వ వచనంలో జరిగేది అదే. ఒక మనుష్యుడిగా ఇక ఉండలేడు. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని అంటే ఇక హృదయం, ఈ మనసు ఎక్కడిక పడితే అక్కడికి ఏమవుతుంటుంది, తీసుకొని వెళ్తుంటుంది. ఏది కనబడితే అది నాకు తృప్తినిస్తుంది, నాకు నెమ్మదినిస్తుంది, నాకు క్షేమాన్ని ఇస్తుంది అనుకుంటుంది. అందుకొని చెప్పిందల్లా, చూసిందల్లా, అడిగిందల్లా, మనసు వాంఛించిందల్లా మనం ఏం చేస్తాము, తింటాం, త్రాగుతాం, ధరిస్తాం, వెళతాం. పశువు ఎక్కడ కనబడితే దానికి ఏం చేస్తా, ఆహారం అక్కడికి వెళ్ళిపోవడం. ఎక్కడ కనబడితే అక్కడికి అది పరిగెడతా ఉంటుంది, ఒక చోట నిలవరముగా ఉండదు. అది మనుష్యుడు కూడా అదే. అందుకొని అంటాడు అన్నమాట, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయములో ఆ చివరి 2 వచనాలు చదవండి. యవనుడా నీ యవనమునందు సంతోషపడము. అక్కడి నుంచి, యవనుడా నీ యవనమునందు సంతోషపడము. నీ యవన కాలములో నీ హృదయమును సంతుష్టిగా ఉండి. గమనించాలి, మనము కీర్తన గ్రంథము 73:21 చదువుకొని 22కి వచ్చాం. ఆ రెండిటి మధ్యలో దొరుకుతున్నట్టు ఇక క్లైమాక్స్ అన్నమాట. అనేక పరిస్థితులు చూస్తావు, ఆలోచిస్తావు. ఆలోచించిన తర్వాత జీవితం ఏమైపోతుందంటే వ్యాకులం వచ్చేస్తుంది. అసూయ, మత్సరము, అమ్మ నాన్న మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, అందరి మీద కూడా మనసు చిరాకు కలిగిపోద్ది. ఎవరి మాట వినబుద్ధి కాదు నీకు, ఏ పని చేయబుద్ధి కాదు నీకు. ఇప్పుడు ఒక పశువులాగా యవనుడా నీ హృదయమును సంతుష్టిగా ఉంచుకో అని నీ మనస్సాక్షి నీకు చెబుతుంటుంది. నా చదువు, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. హృదయం, మనస్సు, అంతరంగం. ఎంతకాలం మత్సరపడితే ఇక్కడ కూర్చుంటాం, ఎంతకాలం హృదయములో కలవరపడితే ఇక్కడ కూర్చుంటాం.
వెళ్దాం పదండి, వెళ్దాం పద అని ఈరోజు యవనస్తులు దారి తప్పుతున్నారు. తమ మనసుకు వచ్చినట్టు, తమ కోరికకు వచ్చినట్టు, తమ హృదయముకనుకొని వచ్చినట్లు సంతోషించి, ఆనందించి, ఉల్లసించి కేరింతలు కొడుతున్నారు. ఇప్పటికీ మీరు చూస్తున్నారు మీ బజారులలో కొంతమంది యవనస్తులను. వారి పరిస్థితి అదే. వారు ఇప్పుడు ఎలాగున్నారో తెలుసా? మనుషులుగా లేరు. వాళ్ళు ఒక పశువులాగా అయిపోయారు. మనుష్యుడు పశువు అయిపోయాడు. ఇక్కడ మీకు నేను ఇంకా కొన్ని వచనాలు చూపించాలి. మీరు అక్కడ ఆ చివరి 2 వచనాలు రాసుకోండి. కనుక నేను మళ్ళీ వస్తా అక్కడికి. రండి మరొక మాట. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం చదువుదాం. వచనం 9వ వచనం చదువుదాం. 9. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి. గమనించాల పదాలు. మనుష్యుడు ఎలాగైపోయినాడో తెలుసా? బుద్ధి జ్ఞానము లేని గుర్రములాగైపోయాడు, కంచర గాడిద వలె అయిపోయాడు. చెప్తూనే ఇందాక. కనుక నేను ఏమైపోయినాను? పశుప్రాయుడును అయిపోయాను. అవును, ఏమి తాగుతున్నాడో వాడికే తెలియదు, ఏమి తింటున్నాడో వాడికే తెలియదు, ఏమి చూస్తున్నాడో వాడికే తెలియదు, ఎక్కడ కూర్చుంటున్నాడో వాడికే తెలియదు. ఈ రాత్రి మీరు రేపు రాత్రి జాగర్ల మూడియట్ని యొక్క పనిలో ప్రతి ఒక్క వీధులలో తిరిగి చూడండి. 9 గంటల నుంచి 12 గంటల దాకా రాత్రిపూట. ఈరోజు రేపు చూడండి ఎట్లుంటారు, ఎక్కడ ఉంటారు యవనస్తులు. మీకు చెప్పాను కదా, ఒకరోజు మీటింగ్ అయిపోయింది, వస్తూ ఉన్నాను నేను సహోదరుడు కలిసి వస్తూ ఉన్నా. కలిసి వస్తూ ఉంటే ఒక తండ్రి నాకు ఎదురుపడ్డాడు. మన మందిరానికి వచ్చి వాళ్ళ సంగతి చెప్తుంది, బయట వాళ్ళ సంగతి చెప్పట్లా, నేను పేరు చెప్పట్లేదు. ఒక తండ్రి నాకు ఎదురుగా వస్తున్నాడు. అప్పటికి టైం ఎంత? 10:30 అయింది. నేను అడిగాను తండ్రిని, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఇప్పుడు? మీటింగ్కి రాలా ఆయన, మీటింగ్కి రాలా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాను. ఎక్కడికి వెళ్ళేది ఏందన్నా, అబ్బాయి కోసం వెళ్ళి వస్తున్నాను అంటున్నాడు. ఎవరి కోసం అంట? ముద్దుల కొడుకులా, గారాబాల కొడుకు. అమ్మాయిలు అక్కర్లా మాకు. ఎవరు కావాలి? అబ్బాయి కావాలి. ఎవరు కావాలి? మా గట్టుగా రాణిమ్మ అక్కర్లా. ఎవరు అక్కర్లా మాకు? మాకు రాణిమ్మ అక్కర్లా, మాకు పీబీ అక్కర్లా. మాకెవరు కావాలి? మాకు స్టాలినే కావాలి. జరుగుతున్న సంఘటన నవ్వుకోవడానికి చెప్పట్లా. ఎందుకు? వంశోద్ధారకుడు. ఏ ఉద్ధారకుడు? వంశోద్ధారకుడు కావాలట. వద్దని చెప్పట, ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నేను ఇవన్నీ అడుగుదామనుకొని మళ్ళీ ఎందుకులే పాపం, ఆయన వాడి కోసం తిరిగి వస్తున్నాడంట ఊరంతా, ఊరు పల్లె మొత్తం. సరే, ఆయన బాధ అలాంటిది, ఏం చేద్దాం? తండ్రి బాధ అలాంటిది. సరే, ఆయన నన్ను దాటుకొని పోయాడు. నేను ఇంకా ముందుకు వచ్చిన తర్వాత ఆయన దాదాపు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. ఒక సందులో నుంచి కొడుకు బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు ఈయన కనబడలా, నాకు కనబడ్డాడు. అంటే కనుక ఎప్పటి నుంచి ఎదుగుతున్నాడు? 1:30 నుంచి ఎదుగుతున్నాడు, 2 గంటల నుంచి ఎదుగుతున్నాడు, తండ్రి తెలియదు. అప్పటికి ఎంత టైం అయింది? 10:30 దాటిపోయి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. వీడు నాకు ఎదురు వస్తున్నాడు. అంటే ఎదురు రాలేదులే, సందులో నుంచి బయటకు వస్తూ నేను చూస్తున్నాను దూరంలో నుంచి, ఆ స్తంభం యొక్క వెలుగులో. వీడి కోసం కదా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? ఊరు వాడ మొత్తము ఏ చెరువు దగ్గర ఉన్నాడో, ఏ చెరువు కింద చెట్టు కింద ఉన్నాడో,
ఏ రోడ్డు ప్రక్కన ఏ చెట్టు కింద ఉన్నాడో, ఏ కష్టంలో ఉన్నాడో అని నాన్న ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. మనాడు చక్కగా ఆనందముగా ఊక్కుంటూ ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. ప్రేమైన యవనస్తులారా, ఇప్పుడు చెప్పండి, మనుషుడు పశువు అయ్యాడా, మనిషి అయ్యాడా? అంటే తనకు తెలియకుండానే తాను ఏమి చేస్తున్నాడు అర్థం కాక దానిలో ఏదో ఉందనుకున్నాడు, దీనిలో ఏదో మజా ఉందనుకుంటున్నాడు, దానిలో ఏదో ఆనందం ఉందనుకుంటున్నాడు. సెల్ ఫోన్ కొంటున్నాడు, రీఛార్జింగ్ చేపిస్తున్నాడు, తృప్తిలే. అక్కడికి వెళ్తున్నాడు, తృప్తిలే. ఏవేవో తీసుకుంటున్నాడు, తృప్తిలే. ఇక్కడ మాట్లాడుతున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచరగాడిద వలెనైనను మీరేం చేయొద్దు, ఉండద్దయ్యా. పశువులైపోతున్నాం మనం. ఇంకో 2-3 వచనాలు చూపిస్తాను మీకు. టైం అవుతుంది, కానీ నేను ముగిచ్చేస్తాను. ఖచ్చితంగా 9:30కి ముగిచ్చేస్తాను. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. రండి, కీర్తన గ్రంథమే 94వ అధ్యాయంకి వెళ్దాం. 94వ అధ్యాయం వచనం 8వ వచనం చదువుకుందాం. ఏ బొన్నయ్య, మా బొన్నయ్యకు నడువులు నిలవట్లా, మీ కుర్రాళ్ళకి నడువులు నిలబోతే అట్టరు. అప్పుడే 94:8 చదువుదాం. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు బుద్ధిమంతులు. మనుషులను ఏమైనా సంబోధిస్తున్నాడు, కనుక గమనించాలి ఆ పాట. జనులలో పశుప్రాయులారా అంటే అందరు పశువులు అవలా, కొద్దిమంది అయ్యారు. జనులలో ఉన్న పశుప్రాయులైపోయిన పశువులారా, బుద్ధిహీనులారా దీనిని ఆలోచించండిరా. ఎప్పుడురా మీరు మనుషులయ్యేది? ఎప్పుడురా మీరు బుద్ధి తెచ్చుకునేది? ఎప్పుడురా మీరు చేస్తున్నది తప్పని మీరు తెలుసుకునేది? ఎప్పుడురా మీ మనోనేత్రాలు వెలిగించబడేది అని చెప్పి కింద వచనం చదువుదాం. 9వ వచనం. చెవులను కలుగ చేసిన వాడు వినకుండున కంటిని నిర్మించిన వాడు పశువులుగా అయిపోయిన వారులారా, బుద్ధిహీనులుగా అయిపోయిన వారులారా. కీర్తనాకారుడు తనంతట తానే చెప్తూ వచ్చాడు, నేనేమైపోయినాను? పశుప్రాయుడును అయిపోయాను. 73:22 మనం చదువుకొని ఇక్కడికి వచ్చాం మనం. అవును, ఎరిగిన వాడికి అర్థమవుతుంది నేను పశువునా మనిషినా అని. అందుకని పశువు అయిపోయినట్టు యొక్క చిన్న కుమారుడుకు ఏమొచ్చిందట? బుద్ధి వచ్చెను. పశువు అయినట్టు యొక్క చిన్న కుమారుడికి బుద్ధి వచ్చింది అంటే ఇప్పుడు పశువైనట్టు యొక్క చిన్న కుమారుడు కాస్త ఏమవుతున్నాడు? మనిషిగా అవ్వటానికి ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. టర్న్ అవటానికి కొరకు ఇష్టపడుతున్నాడు. మనకు తెలుసు ఆ వచనం, లోకాసు వార్త 15వ అధ్యాయంలో. వాడికి బుద్ధి వచ్చినప్పుడు లేచి ఎక్కడ? ఆ పందుల దగ్గర నుంచి. ఎందుకంటే వాడు కూడా ఏమైపోయాడు? ఒక పశువు, ఒక పంది అయిపోయాడు. పంది కన్నా దొరుకుతుంది కానీ వాడికి దొరకట్లా. అర్థమైపోయింది, నా తెలివితేటలు, నా జ్ఞానం, నా పాండిత్యం, నేను ఏదేదో ఊహించి ఊహాలోకములో తిరుగుతూ వచ్చాను. నా స్నేహితులు కూడా నన్ను ఊహాలోకములు తిప్పించి
ఏంట్రా ఎప్పుడు చూసినా ఇంట్లోనేనా, పద బయటికి వెళ్ళిపోదాం, పద బయటికి వెళ్ళిపోదాం. మనకి తెలివి లేదా, మన జ్ఞానం లేదా, మనం చదువుకోలేదా? ఏంటి ఎంతకాలం ఉంటాం కూర్చొని ఇంట్లో అమ్మ నాన్న పెట్టినట్టుగా? మనం కూడా ఆలోచిద్దాం పదండి అని. వాడిని ఎంతోమంది పురికొల్పారు, ఆకర్షించారు, వాడిని నెట్టారు, వాడిని తీసుకుని వెళ్ళారు. చివరికి పశువులన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి. ఈ పశువు పందుల దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ పశువుకు ఒకప్పటి తన బ్రతుకేమైందో గుర్తుకు వచ్చింది. రే, నేను మనిషిని కదా, నేను కోటీశ్వరుని యొక్క చిన్న కొడుకుని కదా నేను. అరే, మా ఇంటి దగ్గర పని వాళ్ళకే సమృద్ధి అయిన అద్భుతమైన ఫుడ్ ఉంది, సమృద్ధి అయిన ఫుడ్ ఉంది. ఏంటి నేను, నా గతేంది, నా బట్టలేంది, నా అవతారమేంది అంటే పశువు కాస్త మళ్ళీ ఏమవుతున్నాడు, మెల్లిమెల్లిగా మనిషి అవుతున్నాడు. ఈ రాత్రి కూర్చున్న యవనస్తులారా, కీర్తనల గ్రంథం మనం చదువుకుంటూ వచ్చిన 94:8 9వ వచనంలో అన్నాడు, కంటిని నిర్మించిన వాడు చూడట్లేదు అనుకుంటున్నావా? చెవులను నిర్మించిన వాడు, నువ్వు పశువుగా నీ అంతట నీవు ఎలాగ అయిపోయావో వింటలేదనుకుంటున్నావా? బైబిల్ మూసేయండి, బైబిల్ మూసేయండి, రెండు మోకాల మీదకి వద్దాం. ఆయన చూస్తున్నాడు తమ్ముడు, ఆయన చూస్తున్నాడు చెల్లెమ్మ, ఆయన వింటున్నాడు తమ్ముడు, ఆయన వింటున్నాడు చెల్లెమ్మ. నువ్వు చదువుకుంటున్నావో, చదువుకోలేక ఆపేసి పని చేసుకుంటున్నావో, నీవు కుటుంబంగా చేయబడ్డావో నాకేమి తెలియదు, కానీ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు మనిషివి కాస్త పశువు అయిపోతున్నావు. కారణం, నీ యవన కాల జీవితములో నీ ఆశలు, నీ కోరికలు, నీ కంటితో చూస్తున్న అనేకమైనవి అనుభవించలేక, అవన్నీ కూడా అందనంత ఎత్తులో ఉన్న కారణాన్ని బట్టి అనేక కారులను చూసి, అనేక బుల్లెట్లను చూసి, అనేక బళ్ళను చూసి, అనేక బిల్డింగులను చూసి నీవు కూడా మత్సరపడుతూ, హృదయములో కలవరపడుతూ, నెమ్మది లేక వెళ్ళిపోతూ, ఇకెందుకురా జీవితం, వద్దురా, ఇది వద్దురా, వెళ్దాం వెళదాం, తిందాం తాగుదాం, ఎంతకాలం ఇక్కడ కూర్చొని ఏదో ఉందనుకున్నాం, ఇక్కడ ఏమీ లేదు, వెళ్దాం పదండి అని నీ మనస్సు ఇప్పటికే తీసుకుని వెళ్ళి వ్యభిచారం వైపు, జారత్వం వైపు, ఇంకా రకరకాల వైపు నీ వైపు వెళ్ళిపోతుందేమో నీ మనస్సు. సంతోషించుదాం, సంతోషించుదాం, ఆనందిద్దాం, ఉల్లసిద్దామని వెళ్ళిపోతున్నావేమో. ఇప్పటికే పీక్ స్టేజ్కి వచ్చావేమో, నాకైతే తెలియదు. లేకపోతే ప్రారంభములో ఉన్నావేమో, నాకు తెలియదు. అయితే గుర్తుపెట్టుకో, చివరికి తాను ఎరిగిన వాడై బుద్ధి తెచ్చుకొని, మనం చదువుకున్న 73:25 వచనములో, ఆకాశమందు నువ్వు ఉన్నావు, నాకు ఈ లోకములో ఏది అక్కరలేదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ మాట్లాడాడు. నేను మత్సరపడాల్సిన పనిలే, నేను కలవరపడాల్సిన పనిలే, నేను పశువు కావాల్సిన పనిలే. నువ్వు ఉన్నావు ప్రభువా, నేను విడిచిపెట్టి వెళ్ళాను, నువ్వు నాకున్నావు,
నాకు అదే చాలు. ఈ చదువు అక్కర్లే, ఈ ఉద్యోగం అక్కర్లే, ఈ యొక్క తాగుడు అక్కర్లే, ఈ పరిస్థితులు నాకు అక్కర్లే, ఈ స్నేహాలు అక్కర్లే, ఈ ఆనందం నాకు అక్కర్లే, నువ్వు ఉన్నావు నాకు చాలంతే. చిన్న ప్రార్థన చేసుకుంటావా తమ్ముడు, చెల్లి? ఇంకా బుద్ధి రాకుండా నేను అలాగనే వెళ్ళిపోతానంటే నేనేం చేసేదేం కాదు. ఆ చిన్న కుమారుడికి వలె తప్పక ఒకరోజు నువ్వు గుర్తు చేసుకోవాల్సిందే. ఆ గుర్తు చేసుకునే లోపల నువ్వు ఈ లోకానికి కాలం చేసి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటిదో తెలుసా? నిత్య నరకాగ్నిగుండం. మరి ఎన్నడూ తిరిగి రాలేని ఒక స్థలం. అందుకొని దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత చూస్తాను, 10th క్లాస్ అయిన తర్వాత చూస్తాను, డిగ్రీ అయిన తర్వాత చూస్తాను, పీజీ అయిన తర్వాత చూస్తాను, పెళ్ళి అయిన తర్వాత చూస్తాను. నో, టైం నీది కాదు కదా, ఆరోగ్యం నీది కాదు కదా, ఆయనది. ఎవరైనా సరే జీవిత యాత్రలో ఒప్పుకొని దేవుడికి మిమ్మల్ని మీరుగా సమర్పించుకుంటున్నట్లయితే హృదయంలో తీర్మానం చేసుకోండి. నేను చెయ్యెత్తి చూపించమని చెప్పట్లా, అది నీ అంతరంగానికి నీకు తెలుస్తుంది. నీతో మాట్లాడుతూ ఉండగా కఠినం చేసుకుంటున్నావు నీవు. ఇంకెంతకాలం? దేవుడిని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. లోబడు, నాకు నీ హృదయాన్ని ఇవ్వు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా ఎదురుగా మీరు తీసుకొని వచ్చిన కొన్ని విషయాలను బట్టి నీకే స్తోత్రాలు. నిజమే, తన జీవితంలో ఆ 73వ కీర్తనలో అనేక విషయాలు ప్రారంభము నుంచి తను గమనిస్తూ వచ్చాడు, చూస్తూ వచ్చాడు, ఆలోచిస్తూ వచ్చాడు. నేనెందుకు భక్తి కలిగి ఉండాలి? నేనెందుకు అసలు ప్రార్థన చేసుకోవాలి? నేనెందుకు మందిరానికి వెళ్ళాలి? నేనెందుకు భక్తి కలిగి ఉండాలి? అసలు నేనెందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని తాను కూడా మత్సరపడుతూ ఆయాసపడుతూ వచ్చినట్లుగా ఈనాడు యువతరము కూడా అదే పరిస్థితిలో ఉన్నది. నాకు ఏం మేలు చేశాడు దేవుడు? నాకేం సహాయం చేస్తున్నాడు? నా ఆరోగ్య విషయంలో సహాయం చేస్తున్నాడు, నా చదువులో సహాయం చేస్తున్నాడా? నేను అనుకుంది నెరవేర్చుకునే సహాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? నాకేమీ చేయట్లేదని వ్యాకుల పడుతూ పశువులాగా తయారైపోయి ఏది కనపడితే అది తినటము, తాగటం, సుఖించటం, ఎగరటం, చూడటం, కూర్చోవటం, వెళ్ళటం, రావటం. ప్రభువా, ఈనాటి యువతరాన్ని మీరు భద్రపరచండి. తను మాట్లాడుతున్నాడు, నేను పశుప్రాయుడనైపోయా. ప్రభుని యేసు నీకే స్తోత్రాలు. గుర్రము వలెనైనను, కంచరగాడిది వలెనైనను, బుద్ధి వివేకము లేని వాటి వల్ల మీరు ఉండకూడి అని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి నన్ను, మమ్మలను మీరు ఒక్కసారి సంధించినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ బిడ్డల యొక్క రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తుంటున్నాం. ప్రభు, ఎలాగ వచ్చిన రిజల్ట్ ప్రభు ఆనందించటానికి, దుఃఖపడటానికి కాదు, అది మాకు ఒక పాఠాన్ని నేర్పించడానికి వస్తున్నాయి అంతే. దాని ద్వారా ప్రభు మిగిల అతిశయించకుండా, మిగిల దుఃఖపడకుండా బిడ్డల యొక్క జీవితం యొక్క గమ్యమేంటిదో వారికి మీరు చూపించండి, నడిపించండి. నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను సరైన డైరెక్షన్లో నడిపించింది. నేను చెప్పగలను ఈరోజు ధైర్యంగా ఆ మాట. ప్రభు, ఒకవేళ కన్నీరు కార్చే తల్లులు, తండ్రులు లేకపోవచ్చు, కానీ కన్నీరు కార్చే మీరున్నారు. మీరు ఎప్పుడు అన్యాయం చేయరు. నీ చేతులుగా అప్పగించుకుంటూ ధైర్యం తెచ్చుకొని భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి బిడ్డలు సహాయం పని చేసుకుంటున్న వారు ఉన్నారు. కుటుంబాలుగా చేయబడిన బిడ్డలు ఉన్నారు. చాలామంది రాలేకపోతున్నారు. ప్రభా, క్షమించండి. వారికి కావాల్సిన క్షేమాన్ని, భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ
తిరిగే ప్రభుదినం కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తిగల నౌనెచ్చనామ మన వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకను సహవాసం చేయను మనకును సర్వలోక చెందిన తన బిడ్డలకును సర్వకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తిరిగి రేపు ఉదయం మరి 7